మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా చక్రం పట్టుకుని దగ్గరికి వెళ్ళి చక్రం పట్టుకుని కుత్తుకోస్తాడా కృష్ణుడు? కృష్ణుడు నిజంగా చంపేయాలనుకుంటే రథంలోని నించుని సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు. శిశుపాలుడిని చంపినప్పుడు శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి చక్రం పెట్టి కంఠం కోశాడా? చక్రం వదిలిపెడతాడంతే. మరి చక్రం వదిలిపెట్టకుండా రథంలోంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళడం ఎందుకు? ఇదంతా చెప్పి అంటే, ఓ దుర్యోధన, ఏ మహాధర్మాత్ముడైనటువంటి వ్యక్తిని నువ్వు నిన్న రాత్రి నింద చేశావో అతని యొక్క పరాక్రమం సాటి లేనిది. ఎంత గొప్ప యుద్ధం భీష్ముడు చేశాడంటే, కృష్ణ పరమాత్మ అంతటి వాడు శబదాన్ని వదిలేసి చక్రాన్ని చేతపట్టాడు అని లోకం చెప్పుకోవలసి ఉంటుంది యుగాలు దాటిపోయినా. అంత గొప్పవాడని భీష్ముడు నిరూపించడానికి తాను చక్రం పట్టాడు. అటువంటి ధర్మాత్ముడైన భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉంటే ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళారు. వెడితే కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయి, లోకమంతా నిన్ను ధ్యానం చేస్తుంది, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. మీరు సంస్కృత భారతం జరిగితే అనుశాసనిక పర్వంలో కనపడతాయి శ్లోకాలు. ఒక మహానుభావుడు, పరమధర్మాత్ముడు, అనుష్ఠించినవాడు, గుణములు కలిగినవాడు, సమస్త జ్ఞానమునకు నిధి అయినవాడు శరీరమును విడిచిపెట్టేస్తున్నాడు. అపశయ్య మీద పడుకొని ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే ఆయనకి లోటు లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను ఆత్మ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది గాలి చేత కొట్టబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదని ఆయనకి తెలుసు. కానీ లోకానికి పెద్ద లోపం. ఆయన వెళ్ళిపోతే, ఆయన శరీరం వెళ్ళిపోతే ఇక చెప్పేవాడు లేడు. గురువు శరీరంలో ఉన్నంతసేపే మాట్లాడతాడు. నా దగ్గర నిలబడడం కాదు, అంపశయ్య దగ్గరికి వెళ్ళి భీష్మాచార్యుల వారి దగ్గర కైమోక్షి నిలబడి ధర్మములు చెప్పమని అడుగు. ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడంటే, ధర్మరాజు గారు అంపశయ్య దగ్గరికి వెళ్ళి భీష్ముడిని ప్రార్థిస్తే భీష్ముడు కళ్ళు విప్పి కృష్ణుణ్ణి చూసి నమస్కరించి, నా శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయింది కృష్ణ, ఈ శరతల్పం మీద పడుకునున్నాను, బాణపు ములుకులు పొడి చేస్తున్నాయి, చాలా బాధతో ఉన్నాను, విస్మృతి చెంది ఉన్నాను, ఇప్పుడు నేను చెప్పగలనా ధర్మం అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోతే ధర్మం చెప్పేవాడు లేడు, నీకు శరీర బాధ కలగకుండా వరమిస్తున్నాను, నువ్వు చెప్పాలి ధర్మం అంటే. అప్పుడు మహాభారతంలో 2 పర్వాలు చెప్పాడు, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అంతా ధర్మాలే. ఎవరి కోసం పరమాత్మ పరివేదన చెందారు? ఎవరి కోసం 3వ రోజున ఆయుధాన్ని కూడా పట్టి రథం మించి కిందకి దూకారు? ఎవరి యందు గుణములు ఉన్నాయో వారి యందు. ఎవడు ధర్మాత్ముడో వాడి గురించి పరమాత్మ పరివేదన చెందుతాడు. వాడి కోసం అవసరమైతే ఎంత కిందకైనా దిగొచ్చేస్తాడు. భగవద్భక్తి భగవంతుణ్ణి ఎంత కిందకి తీసుకురాగలదు అన్నప్పుడు ఆ భక్తి ఎంత గుణంగా మారింది అన్నదానికి పెద్దపీట. అది ధర్మం కింద మారడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను పూజ గదిలో కూర్చుని పూజ చేయడం వరకు కాదు, నేను ఏది చేసినా భగవంతుడు చెప్పినట్టే చేస్తాను. మీకు నేను తేలికగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భూస్వామి ఉన్నాడు. ఆయనకి ఏదో కొంత పొలం ఉంది, ఓ 10 ఆవులు ఉన్నాయి. ఆయన దగ్గర 2 పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఎప్పుడూ యజమాని దగ్గర కూర్చుని యజమానిని స్తుతి చేస్తూ ఉంటాడు, యజమానిని పొగుడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన ఎప్పుడూ పని చేస్తూ ఉంటాడు. ఒక రోజున యజమాని ఆ పని చేసుకునే ఆయన్ని పిలిచి, ఒరే ఇతను చూడు చక్కగా నన్ను ఎంత బాగా కీర్తన చేస్తున్నాడో, నువ్వు ఎప్పుడు కూర్చోవు వినవు, ఇతను నా గురించి ఎంత బాగా చెప్తున్నాడో వినన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆయనకి పెద్ద పని లేదండి, ఖాళీగా ఉన్నాడు, మిమ్మల్ని అలా కీర్తన చేస్తూ ఉంటాడు, మీరు వింటూ ఉంటారు. నేను ఆవులకి దూడల్ని విప్పాలి, పాలు తీసే సమయం, ఇక్కడ కూర్చుండిపోతే దూడలు పాల కోసం అరుస్తాయి, ఆవులు అరుస్తాయి, పాల కోసం వచ్చిన వాళ్ళందరూ ఎదురు చూస్తారు. అయ్యా ఏమనుకోకండి, నేను పని చేసుకునే సమయం అని చెప్పి వెళ్ళిపోయాడు. యజమాని తెలివైన వాడైతే పని చేసుకోవడానికి వెళ్ళిపోయినటువంటి తన దగ్గర పని చేసేవాడిని చూసి సంతోషిస్తాడా? వాడు నన్ను కీర్తిస్తుంటే వినలేదని బాధపడతాడా? నిజానికి అతన్ని చూసే యజమాని సంతోషిస్తాడు, ఇంత గొప్పగా నా కార్యం మీద ఉన్నాడు అని.
ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతుకుట. నాకు అంటూ స్వప్రయోజనం కాదు, నాకు కావలసింది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతకడం ఒక్కటే. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముడు రాశీభూతమైన ధర్మము. దాని అర్థం ఏమిటి అంటే రాముడు ఏది చేసినా ధర్మచట్రంలో ఇమిడితే చేస్తాడు, ధర్మచట్రంలో ఇమడకపోతే చెయ్యడు. జీవితం ధర్మాన్ని పట్టుకోవడానికి అలవాటు పడిందనుకోండి, అప్పుడు భక్తుడు ఈశ్వరుడి వెంట పరిగెత్తడం కాదు, ఈశ్వరుడు భక్తుడి వెంట పరిగెడుతుంటాడు. మీకు ఇది చాలా పెద్ద పీట వేసి చూపిస్తాయి పురాణాలు, కావ్యాలు. ఇవి ధర్మాత్ములైన వారు ఎవరుంటారో వాళ్ళ వెంట ఈశ్వరుడు వెడుతూ ఉంటాడు. అందుకే మహాభారతంలో ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొప్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చలియ మహాత్మ అంటాడు. పాండవుల వెంట ఎందుకంత కష్టపడి పరిగెత్తాడు కృష్ణ పరమాత్మ? ఎందుకు సారథ్యం చేశాడు? ఎందుకంత కష్టపడి వాళ్ళకి గెలుపు కట్టపెట్టాడు? మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడిని పిలిచి, నీ అక్షయ బాణతోణీరాలు ఆయుధాలు ఏమైనా ఉంటే తీసుకుని రథంలోంచి కిందకి దిగిపోయి దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. బావగారు చెప్పిన మాట వినడం అలవాటు కాబట్టి కిందకి దిగిపోయి దూరంగా వెళ్ళి నించున్నాడు అర్జునుడు. హనుమని పిలిచి, మీరు పతాకం మించి వెళ్ళిపోండి అన్నారు. కృష్ణ పరమాత్మ రథం మించి కిందకి దూకేశారు. దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఇంతసేపు ఇందులో నిలబడి యుద్ధం చేశాను, క్షేమంగా ఉంది, ఇప్పుడు ఎందుకు కాలిపోయిందని అడిగాడు. నిజానికి భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల చేత ఈ రథం ఎప్పుడూ కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని, నన్ను నమ్మావని, నేను చెప్పింది ఆచరించావని, ధర్మాత్ముడివి కనుక నిన్ను కాపాడుకోవడం కోసం ఇది కాలిపోకుండా ఆపాను. కానీ ఆ అస్త్రములకు ఒక గౌరవం ఉంది, ఇది కాలిపోవాలి, ఇప్పుడు అనుమతించాను కాలిపోవడానికి. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ భగవానుడు పరిగెడుతూ ఉంటాడు, వెంట తిరుగుతూ ఉంటాడు. అందుకే లోకంలో కాపాడేదేది అంటే ధర్మమే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును నువ్వు పట్టుకో, ధర్మము నిన్ను కాపాడుతుంది. నిజానికి ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది అంటే ధర్మమే. దానికోసమే నేను 2 కోణాలలో అవతారం తీసుకుంటానన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, చాలా విశేషమైన భక్తి కలిగి ధర్మాత్ములై నేనున్నానని నమ్మి, ఎంత కష్టమైన వాడుండగా మాకేమిటన్న ధైర్యంతో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ కోసం నేను ఒక రూపంతో వస్తాను. అదే సమయంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, అధర్మము పెచ్చరిల్లుతుందో, అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక రూపంతో వస్తాను. ధర్మమునకు ఎంత కట్టుబడిపోతాడు, ధర్మానికి ఎంత ప్రీతి చెందుతాడు అనడానికి ప్రహ్లాదోపాఖ్యానం ఒక పెద్ద ఉదాహరణ. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, 68వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, రాశీభూతమైనటువంటి ధర్మం. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎట్లా రాశీభూతమైన ధర్మమో, కలియుగంలో రాశీభూతమైనటువంటి ధర్మం, ధర్మానికి కాళ్ళు చేతులు వచ్చి కదిలి విడితే అదే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి మహాస్వామి వారు ప్రహ్లాదోపాఖ్యానం గురించి తరచుగా ఒక మాట చెప్పేవారు. ప్రహ్లాదుని యొక్క మహిత భక్తి అంటే ఆయన ధర్మాచరణము చేయుట. ధర్మము ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, అవతల వారి వలన నేను అట్లా ఉంటే అది ధర్మం అని అనరు. నేను చెయ్యవలసినది ధర్మం. మా నాన్నగారు నాకు ఎంత ఆస్తి ఇచ్చారన్న దాన్ని బట్టి నేను మా నాన్నగారి కాళ్ళు ఎత్తుతానంటే ధర్మం కాదు. మా నాన్నగారికి నేను కొడుకులు కాబట్టి మా నాన్నగారి కాళ్ళు పట్టడం నా ధర్మం, నా వైపు నుంచి ధర్మం.
ఆయన ఎట్లాంటి వారని నువ్వు నిర్ణయించుకుని దానిని బట్టి ప్రవర్తిస్తానంటే నీకు ధర్మం తెలియని వాడివని గుర్తు. అదే ఆచారం. ఈశ్వరుడు చెప్పినది అనాచారం పాటించకపోవడం, దురాచారం వ్యతిరేకంగా పాటించడం, సదాచారం దాన్ని ఆచారమును మాత్రమే పాటించడం. అందుకని 4 మాటలు వచ్చాయి. అయినప్పుడు ధర్మం ఎప్పుడూ కూడా నా వైపు నుంచి ఉంటుంది తప్ప ఇతరులను బట్టి ధర్మం ఉండదు. వారెట్లా ప్రవర్తిస్తున్నారన్న దాన్ని బట్టి నేను ప్రవర్తించక్కర్లేదు. నేను ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. కర్తవ్యం ధర్మం. ప్రహ్లాదుడు తనని చంపడానికి వచ్చిన రాక్షసులలో కూడా నారాయణుణ్ణే చూశాడు తప్ప విమర్శించలేదు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న చరణ్య ఓ అఖిలపావనయంచు నితించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భువర అద్వేష్టా సర్వభూతానాం. ఆయన ఎవ్వరిని ద్వేషించలేదు. అది కూడా ఈశ్వర స్వరూపమే అన్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళి ఎంత చెప్పినా వినడు మూర్ఖుడు, వాడు నారాయణుడేనా అని అడిగారు. నారాయణుడు కాడు అని అనకు, మూర్ఖ నారాయణుడు అను అన్నారు రామకృష్ణ పరమహంస. అది గురువు అంటే అన్నిటి యందు నారాయణుణ్ణే చూడగలగడం. అంత బహిశ్చతత్సర్వ్యం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పడం కాదు, అంతటా నిజంగా నారాయణుడే కనపడితే, విశ్వమునందు విశ్వనాథుడు కనపడితే, లోకమునందు లోకేశ్వరుడు కనపడితే, తాను ద్వేషించడానికి ఏ ప్రాణి లేని స్థితి ఏర్పడితే, తాను మహిత భక్తితో అందరినీ అంత గౌరవించి ప్రవర్తించగలిగితే అంతకన్నా గొప్ప ధర్మం ఎక్కడిది? నాకు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి మహిత భక్తి అంత ఇష్టం, అందుకని నేను అది అన్ని మాటలు చదువుతానన్నారు మహాస్వామి వారంతటి వారు. అప్పుడు ప్రహ్లాదుడికి ఆ స్థితి ఏర్పడడానికి కారణం స్మరణం. ఆయన ఏం చేస్తున్నా ఆయనకి భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు. భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి జ్ఞాపకం తెచ్చుకోవలసిన వాడు నా వంటి వాడు. ప్రహ్లాదుడికో ఏది చేసినా గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంతానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్ళు తాగుతుంటే నారాయణుడు గుర్తొచ్చేవాడు. లోకంలో ఉన్నవన్నీ గమనిస్తాను కానీ నాలో ఉన్న నీళ్ళైపోయాయి. నీళ్ళైపోతే ప్రాణం పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. నీటిని ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి. అందుకని అమృతం వా ఆపహ ప్రాణములను నిలబెడతాయి కాబట్టి నీటికి అమృతం అని పేరు వేదంలో. అటువంటి నీరు అయిపోయిందనుకోండి ప్రాణాలు పోతాయి. లోపల నీరు అయిపోతోందిరా, నీరు తాగని చెప్పిన వాడెవరు? పరమాత్మ. దాహం రూపంలో చెప్తున్నాడు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువుల రూపంలో శరీర వ్యాపారములను ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు. దాహం రూపంలో నీళ్ళైపోయాయి అని చెప్తున్నాడు. బయట నీళ్ల రూపంలో ప్రవహిస్తున్నవాడు ఆయనే. ఎక్కడో నీరు ఉండిపోయింది అనుకోండి, పృథివీ ఉండిపోయినట్టే నీరు ఉండిపోయింది అనుకోండి, దాహం ఎలా తీరుతుంది? అందుకని నీరు ప్రవహించి వస్తుంది. నీరు పైకెక్కుతుంది, అగ్ని కిందకి వెళ్తుంది అన్నాడు అనుకోండి భగవంతుడు. వంట ఎలా చేసుకుంటారు? హోమం ఎలా చేస్తారు? అగ్ని వెలిగిస్తే కిందకి వెళ్ళిపోయింది, హోమం ఎలా చేస్తారు? నీరు తాగితే పైకెక్కింది, కిందకి వెళ్ళలేదు, దాహం ఎలా తీరుతుంది? తాగిన నీరు కిందకి కడుపులోకి వెళ్ళాలి, అంతేగాని తాగిన నీరు తలలోకి ఎక్కకూడదు కదా. పైకెక్కి తాగిన నీరు కిందకి వెళ్ళాలి, కిందకి వెడితే దాహం తీరుతుంది. అందుకని కిందకెళ్ళి దాహం తీరితే ప్రాణములు నిలబడతాయి. అంటే అట్లా ప్రాణములు నిలబడాలి అంటే నీరు పల్లమెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. నీరు కిందకెళ్ళాలి, కిందకెడితే పట్టుకుని శరీరాన్ని నిలబెట్టే కడుపు కిందకుండాలి, నోరు పైకుండాలి. ఈశ్వర, మీరు ఇన్ని ఉపకారాలు చేసి నా ప్రాణం నిలబెడుతున్నారా? లోపల నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్పారా? బయట నీటిగా ఉన్నారా? ఆ నీరు కిందకెళ్ళేటట్టుగా వ్యవస్థ చేశారా? కడుపు కిందకి పెట్టి నోరు పైకి పెట్టారా?
వెంటనే నీరు అంది దాహం తీరి ప్రాణములు నిలబడ్డాయా? పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతుంటే ఈశ్వరుడి యొక్క ఉపకారం స్మరణకొచ్చింది ప్రహ్లాదుడికి. ఇంకా ఆయనకి అసలు మరిచిపోయింది ఇప్పుడు. అప్పుడు అంతటా భగవంతుడే జ్ఞాపకానికి వస్తున్నవాడు ఏ ప్రాణికి అపకారం చేస్తాడు? దేనికి అపకారం చేయడు. అట్లా ఎవరైతే భక్తి గుణంగా మారి ధర్మమును అనుష్ఠానం చేస్తున్నాడో, అంటే ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుతున్నాడో, వాడు ఈశ్వరుడికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. నేను ఒకసారి వెంకటాచలం వెళ్ళినప్పుడు ఒక వృద్ధ అర్చకుడు ఒక ఆయన నాకు పరిచయం ఉండేవారు. వారిని నేను అడిగా, అయ్యా ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో చాలా దీప్తి, ఒక్కొక్కసారి ఏమైనా దిగులు మీకు కనపడతాయా అని అడిగాను. ఎందుకనంటే వెంకటేశ్వరుడు సాక్షాత్ సజీవమైన మూర్తి అని చెప్పారు వ్యాసుల వారు. అది నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు భవిష్యోత్తర పురాణంలో. ఆయన ఒక రూపాన్ని అలా విగ్రహంగా ఉన్నారు, కానీ అది విశ్వకర్మ చేసినది కాదు. నకృతం దైవసంఘైశ్చ దేవతలు చేసింది కాదు. ఇచ్ఛారూపం విరాజిత తాను అలా ఉండాలని వెంకటేశ్వరుడు అలా నిలబడ్డాడు తప్ప అది విగ్రహం కాదు అని చెప్పారు. అందుకని నేను ఎప్పుడైనా ఆయన సంతోషంగా ఉన్నట్టు కొంచెం దిగులుగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, మాకు అనిపిస్తుందండి అప్పుడప్పుడు అన్నారు. ఎప్పుడు అన్నాను. ఒక్కొక్క రోజు స్వామివారికి సుప్రభాతం పలికి తెర తీయగానే ఎంతో సంతోషంగా కనపడతారు. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో ధర్మాత్ముడు కొండకొచ్చాడు అనుకుంటాం. ఒక్కొక్క రోజున ఆయన ముఖం కొంచెం దిగులుగా అనిపిస్తుంది. వచ్చిన వారెవరో కొండ దిగిపోయారు అనుకుంటాం. అంటే అంతటి ధర్మాత్ములు వచ్చినప్పుడు ఈశ్వరుడు కూడా అంత ప్రసన్నుడవుతాడు. ఎవరు ధర్మాచరణము చేశారో వారి వెంట ఆయన వెడతాడు. అందుకే దుర్యోధనుడు మహాభారతంలో గాంధారికి వెళ్ళి నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వదించమన్నాడు. అంటే ఆవిడంది ఎత్ర ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం కలుగుతుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ధర్మరాజపక్షంలో ఉన్నాడు. అంటే ధర్మం అటుంది. బిడ్డ నువ్వు గెలిచి రమ్మని నేను ఎట్లా అనగలను? యుద్ధానికి వెళ్ళు అందింది, తిరిగి రా అనలేదు. ధర్మం ఎక్కడున్నదో అక్కడ ఈశ్వరుడు నిలబడి ఉంటాడు. బాణపు దెబ్బలు కూడా తింటాడు. యుద్ధంలో అర్జునుడి కోసం పాండవుల కోసం నిజానికి కౌరవుల్లో ఉన్న వీరులు ప్రయోగించినటువంటి బాణపు దెబ్బలు ఆయనకి తగల్లా. భీష్ముడు స్తుతి చేశాడు, హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నన్నాడు. ఆయనకేం అవసరం? ఆయన గుర్రాల్ని తోలుతుంటే డెక్కల మించి రేగిన ధూళి ఆయన ముఖం మీద పడుతుంటే చెమటకి అంటుకుని అట్టలు కడితే ఆయన అర్జునుడికి విజయం కలగాలని సారథ్యం చేస్తుంటే భీష్ముడు సారథి మీద బాణప్రయోగం చేస్తే భీష్మాచార్యుల వారు ప్రయోగించిన బాణపు దెబ్బలు కృష్ణుడికి తగులుతుంటే అంత కష్టపడి కూడా అర్జునుడికి విజయం కట్టపెట్టాలని ప్రయత్నించినటువంటి భక్తపరాధీనుడు, ధర్మ సంరక్షకుడు, ధర్మపక్షపాతి అయినటువంటి ఆ భగవానుడు నా యందు ప్రసన్నుడగుగాక అని అడుగుతాడు. అంటే భక్తి గుణంగా మారిందనుకోండి, అది ఈశ్వర ప్రీతికి కారణమైంది. ఈశ్వర ప్రీతి ఎక్కడుందో అది మోక్షమునకు కూడా కారణమవుతుంది. ఎందుకనంటే భక్తి, భగవంతుడు, భక్తుడు అన్న మాటలలోంచి ఇక ఇన్ని ఉండడానికి వీల్లేదు. ఒకటైపోయేటట్టు చేస్తాను. నీకు నేను తప్ప వేరొకటి అక్కర్లేదు, నేను చెప్పినది తప్ప వేరొకటి అక్కర్లేదు, నీకు ఎంత గొప్ప భోగమైనా అక్కర్లేదు. అది ధర్మచట్రంలో ఇవిడి నేను సంతోషిస్తానంటేనే నువ్వు అనుభవిస్తావు. ఇక నేను 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 ఎప్పుడూ నీ దృష్టిలో నా గురించే ఆలోచన. అప్పుడు నేను నువ్వు అని రెండెందుకు? నిన్ను నాలో కలిపేసుకుంటానని ఈశ్వరుడు చిత్తశుద్ధినిచ్చి జ్ఞానమునిచ్చే జన్మ పరంపరల నుంచి విడతీసేస్తే దానికే మోక్షమని పేరు. భక్తి ముక్తికి కారణము కావాలి అంటే గుణముగా మారాలి.
ఆ గుణముగా మారడము ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే గురువు మీద ఆధారపడి ఉంటుంది. గురు బోధ ఎవరు బాగా పట్టుకున్నారో, ఎవరు గురువుగారు చెప్పిన మాటలు కేవలముగా విని విడిచిపెట్టవలసినవి కావు, గురువుగారు చెప్పిన మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసిన మాటలు అన్న భావన, అన్న నమ్మకాన్ని పొంది ఉన్నారో వారు గురువులు చెప్పిన మాట వింటారు. గురువులు ఎప్పుడు ఏం చెప్తారు? ధర్మమును ఆచరించమని చెప్తారు. ఎప్పుడు చెప్పినా సత్యం వద ధర్మం చర, మీరు సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి, ఇదే చెప్తారు. ఎన్ని ఉదాహరణలు చూపించండి, ఎన్ని పురాణాలు ప్రసంగించనివ్వండి, ఎన్ని కావ్యాలలోంచి మాట్లాడనివ్వండి, ఈ రెండింటిని వివరిస్తారు. అంటే గురువాక్యము వలన ఏమవుతుందంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. అంటే భక్తి ధర్మముగా మారుట అన్న మాట దేని వలన అన్వయమవుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహము చేత ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఆ గురువుగా ఎట్లా ఉంటాడని చెప్పడానికి భగవంతుడే గురువుగా వస్తాడు. శివుడు గురువుగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై అమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిగా కూర్చొని సనక సనందనాథులందరికీ జ్ఞానం ఇచ్చాడు. ఇట్లా నేను కైలాసంలో ఎక్కడో వటవృక్షం కింద కూర్చుంటే సనక సనందనాథులకు మాత్రమే అర్థమవుతుంది మౌన వ్యాఖ్య, కలియుగంలో మిగిలిన వాళ్ళకి ఎలా అర్థం అవుతుందని త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి, ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టేసి ఆయన ఆ పెద్ద జటాజూటాన్ని వదిలిపెట్టేసి నమ కపర్దినీచ వ్యుక్తకేశాయచ బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద అవతరించి ఆసేతు హిమాచల పర్యంతం సన్యాస ధర్మానికి కట్టుబడి కాలినడకన తిరిగి బోధ చేసి వేద ప్రమాణాన్ని నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ఎన్నో స్తోత్రములను ఇచ్చాడు. అంటే శివుడు గురువుగా వచ్చాడు. విష్ణువు కృష్ణం వందే జగద్గురుం, ఆయన కృష్ణ పరమాత్మగా జగద్గురువుగా వచ్చాడు. అందుకే కటిక చీకటి ఈ లోకంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు వచ్చాడు. కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసం అని పేరు. నల్లటి మబ్బులు నీటితో కిందకి దిగిపోతాయి కాబట్టి పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, వెలుతురు తగ్గిపోతుంది. అందున కృష్ణపక్షం మరీ చీకటి, మధ్యతిథి అష్టమి ఇంకా చీకటి, అందున అర్ధరాత్రి ఇంకా చీకటి. అంత కటిక చీకట్లో కృష్ణ పరమాత్మ వచ్చాడు. దేనికి అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి భగవద్గీత అన్న గొప్ప ఔషధాన్ని అందిస్తాను జగద్గురువుగా అని అంత చీకట్లో వచ్చాడు. కృష్ణ పరమాత్మ జగద్గురువుగా వచ్చాడు. అమ్మవారు గురుమండల రూపిణి, ఆవిడ సాక్షాత్తు గురుమండలం యొక్క స్వరూపం. ముగ్గురు మూర్తులు కలిసిన దత్తాత్రేయుల వారు జగద్గురు స్వరూపం. వాళ్లే మళ్ళీ శిష్యుడిగా వచ్చి గురువు పాదాలు ఎలా పట్టుకోవాలో నేర్పారు. అదే శంకరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందవలసి వస్తే పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు దగ్గర నేను ప్రణవార్థం విని నాకన్నా బాగా చెప్పావురా అనవలసి వస్తే చెప్పేవాడు పైన కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలని సుబ్రహ్మణ్యుడిని పైన కూర్చోబెట్టి తాను కింద కూర్చుని విన్నాడు. శిష్యుడిగా ప్రవర్తించి చూపించాడు. అమ్మవారు శిష్యురాలుగా పరమశివుడి దగ్గర ఎంతో వినయంతో కూర్చుని వింటుంది. కృష్ణ పరమాత్మ సాందీపుడి దగ్గర శిష్యరికం చేశాడు. తివిరి యజ్ఞాన తిబిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు. మన గురువు లాంటి గురువు ఎక్కడున్నాడు రా, మహానుభావుడు రా అంటాడు. అంత జగద్గురువైన కృష్ణుడు సాందీపని మహర్షి గురువు గురించి అంత గొప్పగా మాట్లాడాడు. రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడవలసి వస్తే విశ్వామిత్రుడు ఏదైనా పని చెప్తే గురువుగారు రామ దశరథ కుమారుడివి కదా ఈ పని చేసి పెడతావా అని అడక్కండి. ఇమౌస్మ మునిషాత్తూల శాసనం కరవామకిం ఆజ్ఞాపయ యథేష్టం వై. మీరు నన్ను రాజకుమారుడిగా చూడకూడదు, గురువు శిష్యుణ్ణి ఆజ్ఞాపించాలి. మీరు నన్ను ఆజ్ఞాపించండి, మీరు ఏది చెప్పారో అది ఆజ్ఞ, నేను దాన్ని ఔదలదాలుస్తాను.
అంతేకాని ఇది చేసి పెడతావా అని గురువు శిష్యుడిని అడగకూడదని రాముడు గురువు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో చూపించాడు. అంటే అదే భగవంతుడు గురువుగా వచ్చాడు, అదే భగవంతుడు శిష్యుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే గురువుగా ఎట్లా భగవంతుడి దగ్గరికి గురువు తన మాటల చేత మార్గాన్ని చూపిస్తాడో చెప్పడానికి గురువుగా వచ్చాడు. అందుకు శంకర భగవత్పాద అంటారు. దేశికులు భవశంకర దేశికమే శరణం అంటారు. దేశికుడు అంటే దిశను చూపించువాడు. దిశ తెలియకుండా ప్రయాణం చేశారనుకోండి, మీరు ఎప్పటికీ వెళ్ళవలసిన చోటికి చేరలేరు. ఏదో ప్రయాణం చేశాం కదా అంటే చేశాం కదా అన్నట్టుగా తూర్పుకి వెళ్ళవలసింది పశ్చిమానికి వెడితే తూర్పుకు వెళ్ళవలసిన ఊరు ఎప్పటికెడతారు? మీరు వెళ్ళలేరు. దిశ తెలియాలి, తెలిసి వెళ్ళాలి. భగవంతుణ్ణి చేరడానికి దిశని చూపించేవాడెవరో ఆయన గురువు. ఆ మార్గంలో ఆయన దేశికుడై పంపిస్తే మనం వెడితే అప్పుడు భగవంతుణ్ణి చేరగలుగుతాం. శిష్యుడిగా వినయంతో గురువు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. అంటే భక్తి గుణముగా మారుట అన్నది ఎవరి మీద ఆధారపడుతుంది? గురువు మీద ఆధారపడుతుంది. ఆ గురువు ఎవరు అంటే కంటికి కనపడని పరబ్రహ్మము కంటికి కనపడడానికి వీలుగా కరచరణాదులతో కదిలి విడితే అది గురువు. అందుకని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అంత గొప్పవాడైనటువంటి గురువు ఎవరున్నాడో ఆయన సాక్షాత్తు పరబ్రహ్మమే. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.